కూతురి అప్పగింతల సమయంలో తల్లి ఏడవడం శుభమా అశుభమా? తల్లిదండ్రులకి వారి జీవితంలో కూతురి పెళ్లి అనేది చాలా ముఖ్యమైన సందర్భం. కూతురు పెళ్లి పీటలపై పెళ్లి కూతురిగా కనిపించినప్పుడు వారి కళ్లలో కలిగే ఆనందం గురించి వివరించి లేనిదిగా ఉంటుంది. అయితే అప్పగింతల సమయంలో అంతే బాధను కూడా కలిగించేదిలా ఉంటుంది. 20 ఏళ్లకు పైగా పెంచి పెద్ద చేసిన కూతురు పెళ్లి చేసుకుని వెళ్తుండటాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఆ సందర్భంలో వారి బాధ తీవ్రంగా ఉంటుంది. ప్రత్యేకించి తల్లి ఈ పరిస్థితిని మరింత భావోద్వేగంగా అనుభవిస్తుంది. స్కంద పురాణంలో కన్యాయన విభార్ధం వరం శ్రేష్ఠతాం విఖారాయణ అనే శ్లోకం ఉంది. దీని అర్థం తల్లిదండ్రులు తమ కూతురికి ఉత్తమ వరుడిని వెతుకుతారని. అయితే ఆమెను ఇతర కుటుంబానికి ఇచ్చేయడం తల్లిదండ్రులకు భావోద్వేగపూరితమైన క్షణం. తల్లి తన కడుపులో 9 నెలలు మోసి పెంచిన కూతురు వివాహం తర్వాత కొత్త కుటుంబంలో అడుగుపెడుతుందని తెలుసుకుని ఆ కన్నీటిని ఆపలేరు. పౌరాణిక విశ్వాసాలు ఏమంటున్నాయి? మత గ్రంథాల ప్రకారం తల్లి కన్నీరు శుభప్రదమని చెప్పబడింది. రామాయణ కాలం నుంచే ఈ నమ్మకం ఉంది. పౌరాణికంగా కూడా పెళ్లైనప్పుడు దేవతలు తల్లులైనప్పుడు తమ పిల్లల కోసం ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ దృశ్యాలు తల్లిదండ్రుల ప్రేమను ప్రతిబింబిస్తాయి. తల్లి కూతురి సంబంధం. ఒక తల్లి తన కడుపులో 9 నెలలు మోసిన కూతురు పెళ్లి తర్వాత ఇతర కుటుంబానికి చెందిన వ్యక్తిగా మారుతుంది. ఆమె పేరు, వంశం, సంప్రదాయం తన భర్త కుటుంబానికి అనుగుణంగా మారిపోతుంది. అయితే కూతురు ఎప్పటికీ తల్లి ప్రేమను పోగొట్టదు. అప్పగింతల సమయంలో తల్లి ఏడవడం వల్ల వచ్చే అనర్థం ఏమీ ఉండదని జ్యోతిష్యుల నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.